అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు, సో ఆపరేషన్స్ హెడ్ హిడ్మా కన్నుమూశాడు కొద్ది క్షణాల క్రితమే. సో అయితే ఏం జరిగిందంటే, ఈ హిడ్మా చనిపోవడానికి సరిగ్గా గంట ముందు ఆ రంపచోడవరం అడవుల్లో మారేడుమిల్లి పరిసర ప్రాంతాల్లో ఒక భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎన్కౌంటర్లో సరిగ్గా హిడ్మాతో పాటు దాదాపుగా 6 మావోయిస్టులు చనిపోయారు. ఏకకాలంలో ఇటు కాకినాడ కావచ్చు, ఇంకా విజయవాడ కావచ్చు, సో మావోయిస్టు ఆపరేషన్ జరిగింది. దాదాపుగా 40 మంది మావోయిస్టులు విజయవాడ నడిబొడ్డున ఉన్నట్టు ఈ గ్రేహౌండ్స్ కావచ్చు, ఆక్టోపస్ బలగాలు గమనించాయి. సో గమనించిన వెంటనే వాళ్ళ మీద దాడి చేశారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి పోలీసులు అదుపులో ఉంచారు. వాళ్ళందరినీ విచారిస్తున్నారు, ఎవరెవరిని టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే బేసిక్గా మావోయిస్టులు అందరూ కూడా ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో, వాళ్ళు ఈ అక్రమాలు అరాచకాలు చేసిన నాయకులు ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసుకొని వీళ్ళు ఈ దాడులు అవి చేస్తూ ఉంటారు. మరి ఇంతమంది మావోయిస్టులు దొరికారు. ఒక పక్క హిడ్మా చనిపోయాడు, ఆయనేమో అగ్రనేత, మరి కేంద్ర కమిటీ సభ్యుడు, ఆపరేషన్స్ హెడ్. సో ఇలాంటి చాలా బిరుదులు ఉన్నాయి ఆయనకి. ఆయన టీం ఎవరైతే ఉంటారో చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో మంచి ట్రబుల్ షూటర్ హిడ్మా. అలాంటి హిడ్మా నేల కొరిగాడు. బిగత జీవిగా ఇటు అయితే ఆ యొక్క మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో విగత జీవిగా పడి ఉన్నాడు. అసలు ఈ ఎవరి హిడ్మా, ఎందుకు ఆయన అంత పొగుడుతున్నారు? ఈ యొక్క నాయకులు మొత్తానికి అసలు ఒక్క రీజన్ చెప్తాం మీకు. ఎవరి హిడ్మా అనేదానికి, హిడ్మాకి దాదాపుగా 30 మంది మావోయిస్టులు ఆయనకి ఎస్కాట్గా ఉంటారు. జస్ట్ ఇమాజిన్, ఒక 30 మంది మావోయిస్టుల మధ్యలో ఒక హిడ్మా నడుచుకుంటూ వస్తుంటే ఎలా ఉంటుందో ఒకసారి ఇమాజిన్. సో అంటే నేను మావోయిస్టులను పొగట్టమని కాదు, బట్ మావోయిస్టులు ఎవరైతే ఉంటారో ఆయనకి సెక్యూరిటీగా ఉండేవాళ్ళు కూడా ప్రాపర్ ట్రైన్ అయిన మావోయిస్టులు అండ్ మావోయిజం అనే ఆ భావానికి చాలా లాయల్గా ఉండేవాళ్ళు. వాళ్ళ సిద్ధాంతానికి కట్టుబడి, వాళ్ళ సిద్ధాంతానికి లోబడి, ఎటువంటి హద్దులు మీరకుండా చాలా జాగ్రత్తగా వాళ్ళ సిద్ధాంతాలని కాపాడుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ఒక 30 మంది హిడ్మాకి సెక్యూరిటీ కల్పిస్తూ ఉంటారు, ఆయనకి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా. మరి అలాంటి హిడ్మా ఏమో మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఉంటే, ఎవరైతే ఆయనకు సెక్యూరిటీ కల్పిస్తున్నారో వాళ్ళంతా కూడా మరి విజయవాడలో ఉన్నారు. ఎందుకు వాళ్ళు అక్కడ ఉన్నారు? సో అంటే ఆయనకి సెక్యూరిటీ కల్పించలేదా? దానివల్లే ఆయన ఇవాళ నేల కొరిగాడా? లేకపోతే ఇలాంటి భిన్నాభిప్రాయాలు చాలా కనిపిస్తున్నాయి. సో ఏదేమైనప్పటికీ సో ఇప్పుడు హిడ్మా ఎవరు అనేది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న అంశం. సో హిడ్మా గురించి వచ్చేసి, హిడ్మాది సుక్మా జిల్లా, ఛత్తీస్గఢ్ స్టేట్. సుక్మా జిల్లా, సుక్మా డిస్టిక్, ఛత్తీస్గఢ్ స్టేట్. దాదాపుగా చాలా కీలకమైన ఆపరేషన్స్లో మావోయిస్టులు నడిపించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నిజంగా హిడ్మా అని చెప్పాలి. హిడ్మా గురించి, హిడ్మా చేసిన కొన్ని మెరుపు దాడుల గురించి మనం మాట్లాడుకుందాం. 2007లో సుక్మా జిల్లా ఉప్పర్మెట్లో సిఆర్పిఎఫ్ జవాన్లపై దాడి చేసి దాదాపుగా 40 మందిని హతమార్చాడు. ఒకళ్ళని కాదు, ఇద్దరు కాదు, 40 మందిని. 2007 ట్రాక్ రికార్డ్. అండ్ 2010 దాదాపు 3 ఇయర్స్గా న్యూట్రల్గా ఉండిపోయాడు. 2010లో తడ్మట్ల మెరుపు దాడిలో 76 మంది జవాన్లు, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 76 మంది జవాన్లను నేల కొరిపిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే హిడ్మా. నాయకుడు అన్నా అని చెప్పి ఆయన్ని సపోర్ట్ చేస్తున్నాను కాదు. అంటే ఎందుకు ఆయన్ని అంత ఇదిగా చూస్తారంటే మావోయిస్టులు మొత్తం కూడా, సో మంచి వాగ్దాటి, కన్విన్స్ లేకపోతే కాల్ చేస్తాడు. 2013 వస్తే మళ్ళీ దాదాపుగా మూడేళ్ళు కాన్స్టెంట్గా ఉన్నాడు. 2013లో జీరామ్ ఘాటీ వద్ద కాంగ్రెస్ నేతలను ఊచకోత ఘటనలో హిడ్మానే కీలక పాత్ర వహించాడు. కానీ గ్రౌండ్కి వెళ్ళలేదు. వాళ్ళ అనుచరులు ఎవరైతే ఉంటారో వాళ్ళని పంపించేసి దాదాపుగా 25 మందిని కాల్చాడు. స్పాట్ డెడ్ వాళ్ళంతా. అప్పట్లో వీళ్ళ మీద ఎలిగేషన్ కూడా వచ్చాయి యాక్చువల్గా. అండ్ 2021 ఫైనల్గా 2021లో బీజాపూర్ జిల్లా తరెంలో హిడ్మా వ్యూహంలో చిక్కుకొని దాదాపుగా 48 మంది జవాన్లు మృతి. ఇక్కడ 2021లో 2007లో మాత్రమే జవాన్లను టార్గెట్ చేశాడు. మిగతా చోట్ల అన్నింటిలో కూడా రాజకీయ నాయకుల్ని, వాళ్ళ అనుచరులు ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ చేశాడు. అండ్ కట్ చేస్తే 2023లో ఇన్ని ఎన్కౌంటర్లు చేశాడు కదా,
బేసిక్గా మావోయిస్ట్ అగ్రనేతలు చాలామంది ఉన్నారు, ఆర్కే కావచ్చు, ఇలాంటి వాళ్ళు చాలామంది హతమయ్యారు. సో ఇప్పుడు వాళ్ళు అరణ్య ప్రాంతంలో ఉండలేక, అడవుల్లో ఉండలేక జనావాసంలోకి వచ్చేస్తున్నారు. ఎక్కడ మేము మమ్మల్ని ఇబ్బంది పెడతారో, ఎన్కౌంటర్లో పోతాము అని చెప్పి కొంచెం భయం వేసి కూడా కొంతమంది మావోయిస్టులు జనావాసంలోకి వస్తున్న పరిస్థితి. ఎవరైతే జనావాసంలో వీళ్ళకి కొంతమంది హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళ హెల్ప్ తీసుకొని, సో కొన్ని అపార్ట్మెంట్లు తీసుకొని వాటిల్లో స్టే చేస్తూ, సో వాళ్ళ ప్లాన్స్ వాళ్ళు చేస్తున్నారు. ఇంతమంది మావోయిస్టులు అరెస్ట్ అయ్యారు కాబట్టి సో వీళ్ళ నెక్స్ట్ స్ట్రాటజీ ఏంటి, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అన్నది కూడా పోలీసులు విచారణలో వెలుగులోకి వచ్చే అంశాలు. సో 2023లో దాదాపుగా 2017 నుంచి హిడ్మా స్టార్ట్ చేశారు తన ఆపరేషన్స్ని. 2023లో హిడ్మాని చంపేశామని చెప్పి పోలీసులు ప్రకటించారు. పోలీసులు ప్రకటిస్తే దానికి హిడ్మా రియాక్ట్ అయ్యి సోషల్ మీడియా వేదికగా నేను చచ్చిపోలేదు, నేను బతికే ఉన్నాను అని చెప్పి ఆయన చాలా జాగ్రత్తగా ఒక వీడియో రిలీజ్ చేసి ఎవరికీ అర్థం కాకుండా తన అనుచరుల ద్వారా ఆ వీడియోని సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఆయన బయటికి పంపించిన పరిస్థితి. సో అంటే ఇన్ని చేసిన హిడ్మా ఇవాళ ఒక్క పోలీస్ తూటాకు బలయ్యాడు మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో. సో ఏదేమైనా గెరిల్లా దాడుల వ్యూహకర్తగా పేరుగాంచిన హిడ్మా గెరిల్లా దాడుల వ్యూహకర్తగా, గెరిల్లా దాడులు అంటే నిజంగా నాకు కూడా తెలియదు, దీనికి పెద్ద వ్యూహం ఉంటుంది. సో వాళ్ళు అదే ఆ వ్యూహకర్తగా పేరుగాంచి, అంటే ఎవరైతే వీళ్ళు టార్గెట్ పర్సన్స్ ఉంటారో వాళ్ళని మట్టు పెట్టడంలో కొన్ని వ్యూహాలు ఉంటాయి బేసిక్గా మావోయిస్టులకి. సో ఆ వ్యూహాల్లో భాగంగా గెరిల్లా దాడుల వ్యూహకర్తగా పేరుగాంచాడు హిడ్మా. సో దీనివల్ల ఛత్తీస్గఢ్ అండ్ ఏపీ, తెలంగాణలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్గా మారాడు. అండ్ ఈ హిడ్మా ఇటు మావోయిస్ట్ అగ్రనేతగా, కొన్ని ఆపరేషన్స్ కమాండ్గా ఉంటూ గెరిల్లా కమాండర్గా కూడా వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే ఈయన వ్యూహకర్తగా దానికి ఎక్కువగా పేరుగాంచాడు కాబట్టి. సో ఏదేమైనప్పటికీ 2023 తర్వాత ఆయన అఫీషియల్గా ఎప్పుడైతే వీడియో రిలీజ్ చేశాడో, నేను చచ్చిపోలేదు, నేను బతికే ఉన్నా అని చెప్పి పోలీసులు చంపేశారంటే, దాని తర్వాత లొంగిపోవాలని పోలీసులు, ఇంకా ఛత్తీస్గఢ్ హోమ్ మినిస్టర్లు, అక్కడ పొలిటీషియన్స్, కేంద్రం యొక్క బలవంతంతో చాలామంది వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మతో కూడా మాట్లాడారు. ఏమని, మీ కొడుకుని హిడ్మాని లొంగిపోమ్మనండి, ఇబ్బంది మేమేం పెట్టం, సో ఆయనకి ఏదైతే కొన్ని డిమాండ్స్ ఉంటాయో వాటిని కూడా మేము నెరవేరుస్తామని చెప్పి చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయినా సరే హిడ్మా వినలేదు. ఎందుకంటే మరి ఎరుపు రంగు యాడా ఉంటే ఆడా ఉంటానంటే ఒక సాంగ్ ఉంటుంది కదా, సో దాన్ని గుర్తు చేసుకున్న హిడ్మా నేను ఎట్టి పరిస్థితుల్లో నేను జనారణ్యంలో నేను కలవను అని చెప్పి చాలా చాకచక్యంగా చెప్పాడు వాళ్ళ అమ్మకు కూడా. వాళ్ళ అమ్మ కన్విన్స్ అయింది, కానీ వాళ్ళ అమ్మ మాటలకి అక్కడ ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలు కన్విన్స్ అవ్వలేదు. సో ఎలాగైనా సరే చంపేయాలనుకున్నాయి. సరదాగా మారేడుమిల్లిలో భారీ ఎన్కౌంటర్ జరిగింది, చంపేశారు. సో ఎట్టి పరిస్థితుల్లో హిడ్మా అనే పేరు నిజంగా చాలామంది గుర్తుపెట్టుకుంటారు. విప్లవకారులు, విప్లవ రచయితలు, విప్లవమే ధ్యేయంగా బతికేవాళ్ళు. సో అంటే ఈ రోజుల్లో విప్లవం కొంచెం తగ్గింది అనుకోండి, వేరే విషయం. గతంలో ఎవరైతే మావోయిస్ట్ అగ్రనేతలు, కొంతమంది కీలక నేతలు ఉన్నారో, ఖమ్మం జిల్లా అలాంటి వాటిలలో కొంతమంది ఉంటారనమాట. ఉద్యమం ధ్యేయంగా నడిచే వాళ్ళు చాలామంది. ఇప్పటికీ కొంతమంది జర్నలిస్టుల్లో అలాంటి విప్లవ భావాలు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు బయటికి మాట్లాడలేరు, ఎందుకంటే మారుతున్న సమాజం కారణంగా పాపం వాళ్ళని అణిచివేశారనమాట, అణిచివేయబడ్డారు. అప్పుడెప్పుడో నా చిన్నప్పుడు విన్న ఒక మాట, బ్రిటిష్ వాళ్ళు మనల్ని అణిచివేశారని. పాపం ఇప్పుడు ఆ విప్లవకారులను కూడా కొంతమంది అణిచివేస్తున్నారు. సో ఏదైనప్పటికీ హిడ్మా ప్రొఫైల్ అయితే ఇది. సో హిడ్మాని చాలా చాకచక్యంగా పట్టుకొని ఎన్కౌంటర్ చేశారు మారేడుమిల్లిలో. సో హిడ్మా గురించి, హిడ్మా ప్రొఫైల్ గురించి మీరేమనుకుంటున్నారో మస్ట్గా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.